జగన్ ఇద్దామనుకున్నటువంటి లేదా ఆల్రెడీ ఇస్తున్నటువంటి టీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పథకాలు ఏదైతే ఈబీసీ నేస్తం, చేయూత, విద్యా దీవెన, అట్లాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇట్లాంటి మొత్తం కలిపి 14,000 కోట్ల రూపాయలు. అది లాస్ట్ మంత్ అమౌంట్ చేకూరలేదు. ఎందుకు చేకూరలేదు అంటే కరెక్ట్గా ఏప్రిల్కి మనకి ఇదైపోతుంది, ఆర్థిక నెల పూర్తవుతుంది. మార్చి పూర్తయి ఏప్రిల్లో కొత్త నెల ప్రారంభమవుతుంది. మనకి రుణాలు ఈ ఏడాదిలో మనకున్నటువంటి ఏదైతే జిఎస్టీలో ఉన్నది, మనకున్నటువంటి జిఎస్టీపీ అంటే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం మన ఆదాయ వనరు ఎంత, దాని ఆధారంగా నిర్ణయం ఉంటుంది. అక్కడ డబ్బులు లేకపోవడం వలన అంటే మనకి ఫిక్స్ చేస్తారు, అప్పుడు దాని ప్రకారం మనం లోన్ తీసుకోవాలి. ఇట్లా లోన్ తీసుకోవడానికి టైం పట్టింది. అది రిజర్వ్ బ్యాంక్ అప్పుడు అప్రూవ్ చేయాలి. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు వచ్చినటువంటి సందర్భంలో ఆ డబ్బులు ఇవ్వడానికి ప్రిపేర్ అయినప్పుడు అంతకుముందే బటన్స్ నొక్కారు కాబట్టి ఇస్తామంటే ఇక్కడ ఇవ్వకుండా అడ్డుపడినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కోర్టుకి వెళ్తే కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ ఒక్క రోజుకి అంటే ఇవాళ 10వ తారీఖు ఇచ్చేసేయండి అని చెప్పింది. 11, 12, 13 ఇవ్వడానికి వీల్లేదు, దీని మీద ప్రచారం చేయడానికి కూడా వీల్లేదండి. అయితే ఎన్నికల సంఘం ఆ ఆర్డర్లని బేస్ చేసుకుని సాయంత్రంలోపు నిర్ణయం తీసుకోకుండా కావాలని డ్రాగ్ చేసింది. మేబీ ఎన్నికల సంఘం ప్రస్తుతం ఎన్డీఏ కూటమి మాటలు వింటుంది, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉంది కాబట్టి అటు వినేటటువంటి అవకాశం ఉందని నెగర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కూడా. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇన్ టైంలో ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటల దాకా మన దగ్గర నిధులు ఎట్లా ఉన్నాయో లెక్కలేమంది. ఆ తర్వాత ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వాల, డబ్బులు రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆగిపోయినాయి. ఇవాళ ఇవ్వాల్సినటువంటిది 14 తర్వాత ఇచ్చే అవకాశం ఉంటుంది.